నూనె ఎక్కువ ఉందండి, ఇది కొంచెం తీసి పెట్టేస్తాను. దీంట్లో తర్వాత పెట్టుకుంటాను అన్నమాట. ఎక్కువ వేయాలా నూనెకాయకి, బాగా టేస్ట్ ఉంటుందండి. సూపర్, నాకు చాలా ఇష్టము. అందరూ వంకాయ హీట్ అంటారు, కాఫీ హీట్ అంటారు, రోజు తలస్నానం చేస్తే కోల్డ్ అవుతుంది అంటారు. నాకేం అవ్వదండి, నాకు ఇష్టంగా చేసుకుంటాను, అందుకే నాకేం అవ్వదు అనమాట. ఏదైనా ఇంత మనం ఇష్టంగా చేసుకుంటే ఏమీ అవ్వదు. చూడండి, ఇంత నూనె కావాలన్నమాట. ఇప్పుడు తర్వాత ఎట్లా పెట్టాలో చూపిస్తాను. చూడండి, బియ్యం నానబెట్టినాను, రైస్ తొందరగా చేసుకుని తినాలనేసి కాఫీ ఎక్కువ కలిపేస్తాను. పెడతాను మా ఆయన, మళ్ళీ కలుపుకొని ఇప్పుడు వేడి చేసుకొని తాగాల. మిక్సీ పెట్టినారు, ఇప్పుడు మిక్సీ వేస్తారనమాట. చింతపండు వేసుకున్నావా? చూడండి వంకాయలు ఎన్ని ఉన్నాయో, ఒక పూటకు 3 వంకాయలు అనమాట. మా ఆయన చికెన్ అంటున్నాడు, చికెన్ కన్నా ఎక్కువ ఇష్టం నాకు నూనెంకాయ అంటే. చూడండి, మసాలా రెడీ అయిపోయింది. నా ఫేవరెట్ మసాలా నూనెంకాయ మసాలా, ఇది సూపర్గా ఉంటుంది అనమాట. నేను వంకాయలు ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. మీరు వంకాయలు తక్కువ అయితే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, దానికి తగినట్టు. ఇప్పుడు తర్వాత ఎట్లా పెట్టాలో చూపిస్తాను. నూనె వేడి అయిపోయిందండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఆవాలు, తర్వాత జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలా. పులుసు కూర కదండి, మెంతులు కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డ కరివేపాకు, తెల్లగడ్డ అయింది. ఇది వేగే లోపల మనము వంకాయ లోపల మసాలా పెట్టుకోవాలండి. దాన్ని పెట్టే విధానం ఎట్లా చూపిస్తాను, సూపర్ ఉంటుంది అన్నమాట. ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఎట్లా చేయాలి ఏమనేసి. ఉప్పు నీళ్ళలో బాగా నానిపోయింది కదండి, బాగా ఇట్లా కడుక్కోవాలన్నమాట. అన్నీ దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసుకుంటాను. ఇట్లా దీనిలో మసాలా పెట్టాలి బాగా. ఇప్పుడు చూపిస్తాను. మసాలా వేగిపోయిందండి. దీంట్లో వచ్చి ఇప్పుడు మనము 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలా. ఉప్పు అంటాను, సారీ, పసుపు వేసుకోవాలండి. చూడండి, నూనెలో బాగా వేగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇట్లా ఓపెన్ చేసి చూడండి, మసాలా బాగా సెంటర్లో రాని చూడండి, ఇట్లా బాగా లోపలికి బాగా ఇట్లా అన్నమాట. నిండా ఫుల్ చేయాలన్నమాట. చూడండి, ఇది వచ్చి ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మంట. అన్ని వంకాయలు ఇట్లా వేసుకోవాలండి. ఒక 2-3 చూడండి, బాగా ఇట్లా లోపల వరకు బాగా నిండాకు వేసేయాలన్నమాట. వేసేది తర్వాత వేసేసుకోవాలి. చూడండి, నూనెలో బాగా వేగుతాయి అన్నమాట. మసాలా అంతా బాగా పట్టుకుంటుంది, టేస్ట్ ఉంటుంది వంకాయ. అన్ని వంకాయలు ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా బాగా ప్యాక్ చేసి ఇట్లా బాగా అన్ని ప్రెస్ చేసి ఇట్లా వేసేయాలన్నమాట. ఇట్లా చూడండి, నూనెలో బాగా కొంచెంసేపు మగ్గనియాలండి. సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. మసాలా అంతా పట్టుకుంటుంది అన్నమాట నూనెలో. చూడండి, అన్నీ వేసేసాం వంకాయలు. కింద అన్నీ మగ్గినాయి కదండి. ఇప్పుడు కిందవి పైకి వేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా మగ్గినాయి అన్నమాట బాగా. చూడండి, బాగా కలబెట్టుకోవాలన్నమాట మసాలా అంతా. కొంచెంసేపు మూసి పెట్టాలా. ఇంకా మసాలా ఉందండి, దానిపైన వేసేసుకోవాలా మగ్గినాక. తర్వాత చూపిస్తాను. ఇంకంతా నీళ్ళు పోసేస్తున్నాను.
మసాలా జారు కడిగిన నీళ్ళు, అంతా బాగా కలబెట్టుకొని ఒకసారి మూత పెట్టడమే అండి. వంకాయలు ఎంత తొందరగా ఉడికిపోతాయి, అంతలోపు రైస్ కూడా అయిపోతుంది అన్నమాట. వంకాయ ఉడుకుతానండి బాగా. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. నువ్వులు, శనగకాయ విత్తనాలు అన్నీ వేసినాం కదా, అందువల్ల టేస్ట్ సూపర్ వస్తుందండి. స్మెల్ అయిపోయాక రైస్ కూడా ఇంకా కుక్కర్ పెట్టేసినాను. ఇంకా తినడమే అంతే అండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఉడికిపోయిందండి. చూడండి, నూనె అంతా ఇట్లా సపరేట్ రావాలన్నమాట, అప్పుడు బాగా ఉడికిపోయినట్టు. మసాలా కూడా బాగా గట్టిగా అయిపోయింది. స్మెల్ అయితే వెళ్ళిపోయింది, ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుందండి, గమ్మ అనేసి. బాగా ఉడికిందండి వంకాయ, ఉడికిపోయిందండి. అంతే అండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అండి. ఒక్కొక్క ఊర్లో ఒక విధంగా పిలుస్తారనమాట. నూనె వంకాయ, గుత్తి వంకాయ. ఇక్కడ బెంగళూరులో అయితే ఎన్నే బద్నెక్కాయ అంటారండి. చూడండి. ఓకే, అంతే ఫ్రెండ్స్, బాయ్. ఎంత అందరూ లైక్ చేసి అందరు ట్రై చేయండి, మెసేజ్ పెట్టండి ఎలా వచ్చిందనేసి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.